నేను జస్ట్ 100 డేస్లో ఈ యొక్క మొబైల్ ఫోన్ యూస్ చేసుకొని 5 lakhs ఎర్న్ చేశాను. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. 5 lakhs ఎలా ఎర్న్ చేశానో చెప్పే ముందు నా గురించి మీకు కొంచెం క్లియర్గా చెప్పాలి. హాయ్, నా పేరు ఈశ్వర్ కొక్కెరా. ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్, అఫిలియేట్ మార్కెటర్ అండ్ కంటెంట్ క్రియేటర్. మాది గుంటూరు దగ్గర చిన్న విలేజ్. మాది ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా డాడీ ఆ టీ స్టాల్లో వర్క్ చేస్తూనే నన్ను బీటెక్ దాకా చదివించాడు. నేను బీటెక్ చదువుతున్నప్పుడే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ అయితే వచ్చింది. బట్ నాకేంటంటే బిజినెస్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, జాబ్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ. సో నేనేంటంటే బయటకు వచ్చేసాను. కాలేజ్ అయిపోయింది, బయటకు వచ్చాను. అప్పుడు మా డాడీ 2 ఆప్షన్స్ ఇచ్చాడు నాకు. ఒకటి, ఎలాగో జాబ్ వచ్చింది కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ వెళ్తావా, లేదంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతావా అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ నాకేంటంటే నేను 3rd ఆప్షన్ చూస్ చేసుకున్నాను, బిజినెస్ అని చెప్పాను. బిజినెస్ అని చెప్పగానే లిటరల్గా నన్ను ఒక ఎనిమీలాగా చూశారు. ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఒక ఎనిమీలాగా చూశారు. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళకి అంత ఐడియా లేదు కాబట్టి ఇలా చెప్పుంటారులే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. బిజినెస్ చేయాలి అంటే మన దగ్గర అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం లేదు, మన దగ్గర 0. అప్పుడు మా డాడీ దగ్గర డబ్బులు అడుగుదామని అనుకున్నాను. ఒక 5 lakhs అడుగుదాం అనుకున్నాను. బిజినెస్ స్టార్ట్ చేస్తాను 5 అని చెప్పి అడుగుదాం అనుకున్నాను. బట్ మా డాడీ ఏం చెప్పాడంటే ఇల్లు కట్టడానికి ఎంత అయింది ఏంటి అనేది కొంచెం అప్పులన్నీ చూపించాడు. లిటరల్గా ఆల్మోస్ట్ ఒక 20 lakhs అప్పు అయితే చూపించాడు మా డాడీ. 20 lakhs అప్పు చూపించగానే నాకు దెబ్బకే దిమ్మ తిరిగిపోయింది. ఇంకా ఏం చేయాలో ఒక మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. అసలు నాకు ఏం చేయాలో కూడా ఐడియా లేదు. సరే, ఇంత అప్పు ఉంది కదా, మరి ఏం చేద్దామని చెప్పి నా దగ్గర ఏముంది, నేనేం చేయగలను అని చెప్పి ఒకసారి కూర్చొని రాసుకున్నాను. అందులో నాకున్న స్కిల్ ఏంటంటే నేను కొంచెం పర్లేదు, బాగానే చదువుతాను. కాబట్టి నాకు కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగానే ఉంది. సో నేను ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చూస్ చేసుకున్నాను. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే సింపుల్గా చాలామంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లో. నేను ఆ వెబ్సైట్లో వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. ఆన్సర్స్ ఇచ్చినందుకు పర్ క్వశ్చన్కి నాకు ఎంత చెప్పినా మనీ ఇస్తారు. ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ నేను ఆల్మోస్ట్ ఒక 1.5 yearsలో, ఒక 1.5 yearలో ఒక 12 lakhs దాకా సంపాదించాను. కొంచెం అప్పులు కూడా తీర్చాను. తర్వాత ChatGPT వచ్చేసింది. ChatGPT రావటం వల్ల నేను ఆ ఫ్రీలాన్సింగ్ ఏదైతే చేస్తున్నానో అదైతే టోటల్గా బ్లాక్ అయిపోయింది. ఇంక నాకు చేయడానికి ఆప్షన్ లేదు. సో నేను ఇంకా సరే ఇలా కాదు, ఏదన్నా కొంచెం పర్మనెంట్గా చూసుకుందాం. సరే, ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నాను, పార్ట్ టైం వర్క్స్ అయ్యి అని సెట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నాను. ఒకరోజు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రీల్ చూశాను. అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోము, ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు వర్క్ అని చెప్పాడు. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందిగా అని ఓపెన్ చేశాను. తనేంటంటే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అని డిజిటల్ మార్కెటింగ్ గురించి కొంచెం బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే, డిజిటల్ మార్కెటింగ్లో మంచి ఫ్యూచర్ ఉందని అయితే అర్థమైంది. సో ఫ్యూచర్ ఉంది కదా అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ అయితే నేర్చుకున్నాను. రిజల్ట్ అయితే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. నేను జస్ట్ 100 daysలోనే నాకు 5 lakhs దాకా అయితే ఎర్న్ చేశాను డిజిటల్ మార్కెటింగ్. ఫస్ట్ నేర్చుకున్నాను, తర్వాత వర్క్ చేస్తూ ఉంటే 100 days వర్క్ చేశాను. 100 days వర్క్ చేస్తే నాకు 5 lakhs వచ్చాయి. కొన్ని వేస్లో కూడా చేశాను, వాటిలో కూడా నాకు ఆల్మోస్ట్ ఇంకో 5 lakhs దాకా వచ్చాయి. టోటల్గా నేను ఆల్మోస్ట్ ఒక 10 lakhs దీని నుంచే ఎర్న్ చేశాను. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న దగ్గర నుంచే ఒక 10 lakhs దాకా ఎర్న్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అంతకుముందు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఒక 12 lakhs దాకా ఎర్న్ చేశాను అని చెప్పాను కదా. 22 lakhs దాకా నేను టోటల్గా ఇప్పుడు దాకా అయితే ఎర్న్ చేయడం జరిగింది. బట్ నేను ప్రూఫ్స్ ఇవన్నీ చూపించాలంటే నేను ప్రూఫ్స్ ఎక్కువ చూపించలేను. బట్ నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటంటే మీకు మ్యాక్సిమం ఇవి తెలిసే ఉంటాయి. వీటిని ఏమంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇవి ఈజీగా అర్థమైపోతుంది. మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తే ఇవి ఈజీగా అర్థమైపోతుంది. వీటిని ప్రామిసరీ నోట్స్ అంటారు. మీకు ఐడియా ఉందో లేదో వీటిని ప్రామిసరీ నోట్స్ అంటారు. మనం ఎవరి దగ్గరైనా కానీ అప్పు తీసుకుంటే మనం ఈ నోట్ అనేది రాసిస్తాము. ఈ నోట్ రాసిచ్చినప్పుడు ఎప్పుడైతే మనం అప్పు తీరుస్తామో అప్పుడే వాళ్ళు ఈ నోట్లు అయితే మనకి ఇస్తారు. ఓకే, దీన్నే ప్రామిసరీ నోట్లు అంటారు. ఇవి మ్యాక్సిమం ఎవరన్నా కొంచెం మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒక అప్పు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ అప్పులు నేను తీర్చినవి ఇవి ఉన్నాయి చూసారా, ఇవి ఆల్మోస్ట్ ఒక 12 lakhs దాకా ఇందులో ఉంటాయి. ఈ 12 lakhsవే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్. ఇంకా అంతకు మించి నా దగ్గర ప్రూఫ్స్ అయితే ఏం లేవు ప్రజెంట్ చూపించడానికి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్లోకి వచ్చేస్తే అసలు ఈ వర్క్ ఎవరు చేసుకోవచ్చు? మీ దగ్గర మొబైల్ ఫోను డైలీ 2 hours టైం ఉంటే సరిపోతుంది. ఎవరైనా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ ప్రమోట్ చేసి దాని ద్వారా మనం కమిషన్స్ తీసుకుంటే దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఎగ్జాంపుల్గా అమెజాన్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకోండి. అమెజాన్లో మనకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్రోడక్ట్స్ని మనం కస్టమర్ దగ్గరికి తీసుకెళ్తే
అంటే లైక్ మనం ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాం. ఒక అమెజాన్ ఒక ప్లాట్ఫామ్కి కస్టమర్కి మధ్యలో మనం ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాం. ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసి సేల్ చేసినప్పుడు మనకు కొంత కమిషన్ వస్తుంది. దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. మీకు ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ప్రోడక్ట్, 2 డిజిటల్ ప్రోడక్ట్. ఫిజికల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు ఏదైతే ఒక ప్రోడక్ట్ని మనం టచ్ చేయగలుగుతామో అదే ఫిజికల్ ప్రోడక్ట్. ఎగ్జాంపుల్గా ఈ మొబైల్ ఫోన్ అవ్వచ్చు, లేదంటే ఈ వాచ్ అవ్వచ్చు, లేదంటే ఈ మైక్ అవ్వచ్చు. ఇవన్నీ మనకి ఫిజికల్ ప్రోడక్ట్స్ కిందకు వస్తాయి. ఓకే. అండ్ డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే సింపుల్గా మనం ఏదైతే టచ్ చేయలేమో, అంటే అది భౌతికంగా ఉండదు, లైవ్లో ఉండదు, బట్ ఆ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. ఓకే, మనం టచ్ చేయలేము కానీ ఆ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. దాన్నే డిజిటల్ ప్రోడక్ట్ అంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక కోర్సెస్ కానీ వెబినార్స్ కానీ మనం ఫోన్లో బుక్స్ చదువుతూ ఉంటాం కదా, ఆ బుక్స్ కానీ ఈ బుక్స్ అంటారు వాటిని, ఈ బుక్స్ కానీ వీటినే మనం డిజిటల్ ప్రోడక్ట్స్ అంటారు. ఓకే. ఇందులో ఫిజికల్ ప్రోడక్ట్కి వచ్చేసరికి కమిషన్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ స్ట్రక్చర్, చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ సైడ్లో అబ్జర్వ్ చేస్తే ఇది అమెజాన్లో నుంచి తీసుకున్న డేటా. ఇక్కడ మనకి కమిషన్ వచ్చేసరికి 1% నుంచి 10% మాత్రమే ఉంటుంది. ఓకే. అండ్ డిజిటల్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి కమిషన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అది 70% నుంచి 80% ఉంటుంది. మీరు ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్తో అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ డిజిటల్ ప్రోడక్ట్స్, రైట్? ఇప్పుడు మీ అందరికీ కామన్గా ఒక డౌట్ వస్తుంది, నేను చేయగలనా? అయితే ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. సో డిజిటల్ ఈశ్వర్ బ్రో అయితే నాకు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి సజెస్ట్ చేశారు. సో నేనైతే జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ 1 వీక్ ఆఫ్ కోచింగ్ 3 డేస్ తర్వాత నాకు ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. జస్ట్ 1 డే 1 అవర్లో 1440 ఎర్న్ చేశాను. సో థ్యాంక్ యూ బ్రో. ఈశ్వర్ అన్న, నీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ అన్న. హాయ్ గైస్, నేను 1 స్టార్ నేను ఈశ్వర్ బ్రో ఇచ్చిన సజెషన్స్ అండ్ ఈశ్వర్కి వచ్చిన సపోర్ట్ వల్ల అఫిలియేట్ మార్కెటింగ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. అలా అఫిలియేట్ మార్కెటింగ్లో నేను ఒక ఫస్ట్ అర్నింగ్ అయితే నేనైతే రిసీవ్ అయితే చేసుకుని అయితే ఈరోజు 1700 రూపీస్ అయితే నేనైతే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మేకైతే చేశాను అనమాట. ఈ రీజన్ వచ్చేసరికి ఈశ్వర్ బ్రో, థ్యాంక్ యూ ఈశ్వర్ బ్రో. సో ఇంకా ఇలాగే అందరికీ సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇవాళ నా ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ అయింది 1700. దీనికి కారణం ఈశ్వర్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. డేలోనే 1600 రూపీస్ నేను ఎర్న్ చేశాను. థ్యాంక్స్ ఫర్ ఈశ్వర్ అన్న, థ్యాంక్ యూ వెరీ సో మచ్. హాయ్, దిస్ ఈజ్ రాకేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ అన్న. హాయ్ అందరికీ, నా పేరు నితిన్. సో నేను ఈశ్వర్ అన్న ఇన్స్టాగ్రామ్లో చూసి సో అన్నకు మెసేజ్ చేశాను అనమాట. సో అన్న ఇచ్చిన సజెషన్ మేరకు నేను లీడ్ సాక్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 1 వీక్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఈశ్వర్ అన్న సపోర్ట్ చాలా బాగుందండి. వీడియోస్ చూశారు కదా, వీళ్ళల్లో స్టార్టింగ్లో ఎవ్వరికి ఎటువంటి నాలెడ్జ్ అయితే లేదు. వీళ్ళందరూ 0 నాలెడ్జ్తోనే స్టార్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు. ఈ వర్క్ అంతా చేసుకోవడానికి మనకి సింపుల్గా ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. అదే లీడ్సార్క్. లీడ్సార్క్ ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే లీడ్సార్క్ అనేది కంప్లీట్లీ ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఇదేం చేస్తుంది అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ గురించి కంప్లీట్గా నేర్పిస్తుంది. దాంతోపాటుగా ఇందులో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే మనకి కోర్స్ నేర్పించడంతో పాటుగా మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా ఇస్తుంది. హైదరాబాద్లో మీరు ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉంటే లైక్ అమీర్పేట కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, కేపీహెచ్పి కానీ ఇలాంటి కోచింగ్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే మనకి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ ఎక్కడా కూడా మనకి వర్క్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఎవ్వరూ అరేంజ్ చేయరు. జాబ్ అనేది ఎవ్వరూ ఇప్పించరు. ఇక్కడ ఏంటి అంటే లీడ్సార్క్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి కోర్సెస్ నేర్పిస్తుంది, దాంతోపాటుగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. లీడ్సార్క్ అనేది ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. దీనికి ISO సర్టిఫికేట్, MCA సర్టిఫికేట్, GST సర్టిఫికేట్, ఇలా చాలా సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. అసలు లీడ్సార్క్ ఏం ఆఫర్ చేస్తుంది? లీడ్సార్క్లో మనకి 3 ప్యాకేజెస్ ఆఫర్ చేస్తుంది. ఈ 3 ప్యాకేజెస్ ఏంటంటే లైట్, స్టాండర్డ్, ప్రో. లైట్లో మనకి ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి, స్టాండర్డ్లో ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి, అలాగే ప్రోలో ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు లైట్ మెంబర్ అయితే లైట్లో ఉండే కోర్సెస్ అన్నీ మీకు యాక్సెస్ ఉంటుంది. అదే మీరు స్టాండర్డ్ మెంబర్ అయితే స్టాండర్డ్లో ఉన్న కోర్సెస్తో పాటుగా లైట్లో ఉండే కోర్సెస్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అదే మీరు ప్రో మెంబర్ అయితే మీకు ప్రోలో ఉన్న కోర్సెస్ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది, స్టాండర్డ్లో కోర్సెస్కి యాక్సెస్ ఉంటుంది, అలాగే లైట్లో ఉన్న కోర్సెస్కి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఈ లైట్లో ఉన్న కోర్సెస్ వర్త్ 20,000 వర్త్ ఉంటాయి ఈ కోర్సెస్ అనేది. అండ్ స్టాండర్డ్లో ఉన్న కోర్సెస్ వర్త్ మనకి 20,000 వర్త్ ఉంటుంది. అలాగే ఈ ప్రోలో ఉన్న కోర్సెస్ అయితే 30,000 వర్త్ ఉంటుంది.
టోటల్గా 70,000 వర్త్ ఉన్న కోర్సెస్ అన్నీ మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారు. ఇప్పుడు మీ అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే మనం ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలా? అఫ్ కోర్స్ అండి, మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. బట్ ఇది ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంటే. మనం పే చేసేది ఓన్లీ ఒక్కసారి పే చేస్తాం. మనకి వీక్లీ ఎర్నింగ్స్ ఉంటాయి. లైఫ్ టైం ఉంటుంది ఈ వ్యాలిడిటీ అనేది. జనరల్గా చాలా కోర్సెస్ ఏం చేస్తారు అంటే జస్ట్ ఒక 3 months, 6 months, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. బట్ మనకి మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తారు. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 20,000 వర్త్ ఉన్న కోర్సెస్ని మనకి జస్ట్ 2,360కే ఇస్తున్నారు. అలాగే 40,000 వర్త్ ఉన్న కోర్సెస్ని మనకి 4,130కే ఇస్తున్నారు. 70,000 వర్త్ ఉన్న కోర్స్ని మనకి జస్ట్ 10,000కే ఇస్తున్నారు. మీకు ఇక్కడ అనిపించవచ్చు, ఇలా మనకి చాలామంది ప్రొవైడ్ చేస్తారు కదా, అందరు ఇలానే చెప్తారు, కోర్సు ప్రైస్ ఎక్కువ చెప్పి తర్వాత తక్కువకి ఇస్తారని చెప్పి మీకు అనిపించవచ్చు. బట్ ఎక్కడా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్వరూ కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఎవ్వరూ ప్రొవైడ్ చేయరు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్లాట్ఫామ్లో జస్ట్ నేర్చుకోవటమే కాకుండా ఇందులోనే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లైట్తో అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవాలి అనుకుంటే 1,600 నుంచి 2,800 కమిషన్ వస్తుంది. అదే మీరు ఒకవేళ స్టాండర్డ్తో చేసుకోవాలి అనుకుంటే 1,700 నుంచి 4,000 కమిషన్ ఉంటుంది. ప్రోతో చేసుకుంటే 1,700 నుంచి 7,300 ఉంటుంది. మీకు యావరేజ్గా చెప్పాలి అంటే లైట్ మెంబరు 10,000 నుంచి 15,000 ఎర్న్ చేయొచ్చు. అదే స్టాండర్డ్ మెంబరు 20,000 నుంచి 30,000 ఎర్న్ చేయొచ్చు. ప్రో మెంబరు 40,000 నుంచి 1 lakh దాకా ఎర్న్ చేయొచ్చు. ఓకే, మీరు ఏ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాక్ నేమ్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. నా జీవితంలో నాకు ఉపయోగపడింది, మీకు ఉపయోగపడేది ఒకటి మాత్రం చెప్తాను, అది మాత్రం ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. నేను స్టార్టింగ్లో బిజినెస్ చేస్తా అంటే మా డాడీ వీళ్ళందరూ నన్ను ఒక శత్రువులాగా చూశారు. లిటరల్గా నన్ను ఒక ఎనిమీలాగా చూశారు. అంటే ఏంట్రా నువ్వు అందరిలాగా జాబ్కి వెళ్ళకుండా నువ్వేంటి ఇలాగా అన్నట్టుగా ఒక శత్రువులాగా చూశారు. బట్ ఇప్పుడు నేను చెప్తే మాత్రం మా డాడీ వెంటనే వింటారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పాయింట్, ఎవరైనా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ మీరు గెలుస్తా అని చెప్తే ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు. ఎప్పుడైతే మీరు ఒకసారి గెలిచి చూపిస్తారో అప్పుడు మీరు చెప్పే మాట ప్రతి ఒక్కళ్ళు వింటారు. మీ మాట కోసం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తారు. అర్థమవుతుందా? ఆపర్చునిటీ అనేది మీ చేతిలోనే ఉంది. మీరే డెసిషన్ తీసుకోండి. ఏదైనా కానీ 24 hours లోపు జాయిన్ అవ్వండి. బోనస్లు తీసుకోండి. 5 days ట్రైనింగ్ ఉంటుంది. మీరు కూడా ట్రైనింగ్ తీసుకోండి. నా స్టూడెంట్స్ లాగా మీరు కూడా ఎర్న్ చేయండి. థ్యాంక్ యూ.